శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, ఎంతసేపని మీరు గోడకేసి తల బాదుకోగలరు చెప్పండి? రక్తం కారడం మొదలు పెట్టవచ్చు, కానీ ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారినివ్వదు మిత్రమా. మీ దురదృష్టాన్ని ఎన్నాళ్ళు తిట్టుకుంటారు? మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళు నారింజ పళ్ళ కోసం ఎదురు చూస్తారు? మీరు ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్నా సరే ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుంచి రాలిపడదు మిత్రమా. ఉన్నదేదో ఉంటుందంతే, లేనిది లేదు, ఉండదు కూడా. దేన్ని పట్టి ఉంచుకోవాలో, ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడే అసలైన మేధావని తెలుసుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎంతటి కష్టం వచ్చినా సరే నీ బాధలు ఎవ్వరికీ చెప్పకో. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పుడు తీసే రకం. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నామనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కాస్త జాగ్రత్త మిత్రమా. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి దక్కించుకోవచ్చు. దేవుడు ఏమిచ్చాడని కాదు, నువ్వు ఏ దారిని ఎంచుకున్నావనేదే ముఖ్యం మిత్రమా. అది నిరూపించుకో. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరి వరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని కూడా సాధించలేవు కదా మిత్రమా. మనిషి జీవితం మేడుపండు లాంటిది. మేడుపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే మిత్రమా. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరికీ కూడా కనిపించవు మిత్రమా. నిజమైన మాట చెప్పన మిత్రమా, కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం. యువతకి కావాల్సింది సోమరితనం కాదు, పనితనం మాత్రమే మిత్రమా. నీ భవిష్యత్తు గురించి ఈ క్షణం ఆలోచించు. నీ స్వశక్తిని ఉపయోగించు. విజయాన్ని సాధించు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఎవరిని విమర్శించవలసిన పని లేదు. నిన్ను విమర్శించేవారు బుద్ధుడు కాదు, రాముడు అంతకంటే కాదు. నువ్వు మంచివాడువో చెడ్డవాడువో, నువ్వు నీలానే ఉండు మిత్రమా. ఎవరి కోసమూ మారడానికి ప్రయత్నించుకో. నువ్వు నచ్చితే నీ వెంట ఉంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ నిన్ను అర్థం చేసుకుని తిరిగి వస్తే మాత్రం స్వాగతించు మిత్రమా. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, నూనె ఉన్నంతవరకే వెలుగునిస్తుంది. మనసు నుంచి పుట్టే ప్రేమ సూర్యుడు లాంటిది, సృష్టి ఉన్నంత వరకు వెలుగునిస్తుంది. కాదంటారా మిత్రమా. మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి మిత్రమా. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా కూడా తిరిగిరావు మిత్రమా. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకునివ్వు, సరైన నిర్ణయం తీసుకునివ్వవు. కాబట్టి ఈ 2 వదిలేసి చూడు మిత్రమా. నీ జీవితం ఆనందమయమవుతుంది మిత్రమా. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషాన్ని పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా. మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తాం, కానీ పక్కవాడు 10 పైసలు దానం చేస్తే వాడితో పోటీపడి మనం రూపాయి దానం చేయాలని ఆలోచించాం. ఇదేం విచిత్రము కదా మిత్రమా. సాయం అనేది సంతృప్తి కోసం చేయాలి, సమాజానికి తెలియడానికి కాదు. అయినా మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనం కనిపించక్కర్లేదు కదా మిత్రమా. ఒంటరిగా నడవడం పెద్ద కష్టమేం కాదు, కానీ
మధ్యలో ఎవరైనా కొంతవరకు తోడు వచ్చి ఆ తర్వాత ఒంటరిగా నడవాలంటే ఒక్క అడుగు కూడా పడదు. ఇదేనేమో ప్రేమ, స్నేహం, అనుబంధం అంటే. కాదంటావా మిత్రమా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కొన్నిసార్లు చాలా బాధగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోలే తెలియదు. చస్తూ బ్రతుకుతూ చస్తున్న ఈ రోజుల్లో డబ్బుకి విలువ, మనిషికి విలువేమీ లేదు మిత్రమా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరనిపిస్తుంది. నన్ను నేను అర్థం చేసుకోవడం, నాలో నిన్ను ఓదార్చుకోవడం తప్ప ఇంకేమీ లేదు అనిపిస్తుంది మిత్రమా. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాశుల మీద కాదు. రావణుల రాశులు ఒకటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. అవునా మిత్రమా? బంధం అనేది మనసులోకి ఒక్కసారి వస్తే మనసు నుంచి వెళ్ళాలనే ఆలోచన రాదు. కానీ అలా వెళ్ళాలని ఆలోచన వస్తే బంధంగా రాలేదు. కాలయాపన కోసం మాత్రమే మనసుకు బంధం ప్రాణంతో సమానం మిత్రమా. ప్రతి పాఠశాలలో రాసి ఉంటుంది క్రమశిక్షణ తప్పరాదు అని. ప్రతి తోటలో రాసి ఉంటుంది పువ్వులు కొయ్యరాదు అని. ప్రతి ఆటలో కూడా రాసి ఉంటుంది నియమాలు తప్పరాదు అని. అలాగే ప్రతి మానవ సంబంధంలోనూ రాసి ఉంటే బాగుంటుందేమో, స్వార్థంతో ఎవరి మనసుతోనూ ఆడుకోరాదు అని. కాదంటారా మిత్రమా? తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్న వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, అంతేకాని వాళ్లకు కన్నీళ్లు పెట్టించిందే కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి మిత్రమా. కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు కాబట్టి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఇష్టం ఉన్న వారి దగ్గరే అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటి అన్నిట్లో ప్రేమ కూడా ఉంటుంది మిత్రమా. మనమంటే విలువలేని వారి కోసం, మన మాటంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడ్డం, ఆతృతపడ్డం మూర్ఖత్వం అనిపించుకుంటుంది తప్ప మంచితనం అనిపించుకోదని గుర్తుంచుకో మిత్రమా. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు కదా. కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి మిత్రమా. అదే కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం. మిత్రమా, మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని తెలుసుకో. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం ఒంటరిగా ఉన్నప్పుడో లేక ఏమీ తోచినప్పుడో మనం ఇష్టపడిన వాళ్ళు మనం గుర్తురావడం కాదు. మనం పనిలో ఉన్నా 10 మందితో ఉన్నా వాళ్ళు లేని లోటు మన మనసులో స్పష్టంగా కనిపించడమే ప్రేమంటే. ప్రేమంటే గుర్తురావడం కాదు, జీవితాంతం గుర్తుంచుకోవడమని గుర్తుంచుకో మిత్రమా. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదని తెలుసుకో మిత్రమా. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువ ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒకరు ఉంటారు. నువ్వు వారికి ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందల్లా వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే. ఇదే వారికి నువ్వు ఇచ్చే విలువైన బహుమతిని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, ఆడదాని అందాన్ని మగాడు ఆహారంతో సమానంగా చూస్తాడు. ఇది తెలియని చాలామంది ఆడవాళ్ళు మగాడు చూపించే ప్రేమకు తమ శరీరాన్ని తాకట్టు పెడతారు. కానీ ఆ శరీరం రుచి తెలిసాక మగాడు కొత్త రుచుల కోసం పాత ఆడదాన్ని వదిలేసిపోతాడు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.